నా పేరు పీకేటి పెద్ద కాపు. మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం. నేను జ్ఞాన మార్గంలో రావడానికి కారకులు అయిన కీర్తిశేషులు పడాల అమ్మిరెడ్డి గారు, లక్ష్మీ దంపతులు, పడాల సత్యరెడ్డి, పడాల మణి దంపతులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చానంటే, అమ్మిరెడ్డి గారు నాకు మంచి మిత్రులు. వారు అప్పటికి ఈ ధ్యానం క్లాసులు నడిపేంతా ఉండేవారు. నడిపేంతా ఉంటే నేను ఆయన అత్తమాను నాకు తోడు చెప్తుండేవారు, ఇది ధ్యానం చాలా బాగుంటుంది పెద్ద కాపు, నువ్వు ధ్యానం బాగా చేస్తే చాలా బాగుంటుంది అలాగే చెప్పేవారు. అయినా నేను ఆ ధ్యానం గురించి పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఫస్ట్ గంట నేను పత్రి సార్ని రామేశ్వరపురం జూనియర్ కాలేజీలో పత్రి సార్ని అమ్మిరెడ్డి గారు పట్టుబడితే నేను అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. అయినా ఏమో ఎవరో ఏటో తెలియదు, అలా పక్క నుంచి వెళ్ళిపోయారు కానీ నేను పట్టించుకోలేదు సార్ని. అలా కొన్నాళ్ళు అలాగా అమ్మిరెడ్డి గారు నాకు అత్తమాను చెప్తూ ఉండేవారు, పలానా దుక్కుని క్లాసు పలానా దుక్కుని ఏదైనా చెప్తుండేవారు. కానీ సరే సార్ అనేవాడిని. నేను ఈ మార్గం ఏంటో నాకు తెలియక నేను ఏదో అలా దాటేసుకుంటూ వస్తూ ఉండేవాడిని. దాటేసుకుంటూ వస్తుడిలోకి ఇందులో ఏమైందంటే మంచి డిప్రెషన్లో కదా, ఇంట్లో సమస్యల గురించి కొంచెం డిప్రెషన్లో ఉండేవాడిని. అది డిప్రెషన్లో ఉండగా అలాగేమైందంటే ఓసారి ఇలా క్లాసు పెట్టితే ఎక్కడైనా క్లాస్కి వెళ్ళటం, ఓసారి ఎక్కడ మాసవారాన్ని ఎక్కడ సార్ని చూశాక మళ్ళా అప్పుడు నాకు పూర్తిగా ధ్యానం చేయాలని అనిపించాక మా మేడంతో, మా భార్య బేబీతోటి ఇలాగని చెప్పాను. చెప్తే సరేలేండి అన్న. ఫస్ట్ కంటే నేను వచ్చాక అలా కొన్నాళ్ళు పెద్ద పట్టించుకుని కాదు. ఈ లోపల నాకు ఇంట్లో ఈ సమస్యను ఎలాగ ఎదుర్కోవాలో కూడా నాకు తెలిసింది కాదు. ఈ సమస్యలను నేను ఇంట్లో ఉన్న సమస్యలు ఎలాగ ఎదుర్కోవాలో నాకు తెలిసి అర్థమయ్యేది కాదు. అలాగే ఎక్కడ దుక్కుని క్లాస్ అవ్వటం, ఏదో చూడటం వెళ్ళటం అలా జరిగింది. ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళు. ఫస్ట్ గంట మన ఎక్కడ మావిడాడ క్లాస్ అంటే అక్కడ బాగా క్లాస్ చాలా బాగుంటుందంటే అక్కడికి వెళ్ళాక ఆ క్లాస్ విన్నాక మళ్ళీ అంతే. ఇంకా అప్పుడు నాకు ఆ మావిడాడ క్లాసులో మంచి ఎనర్జీగా నాకు అనిపించాక అప్పుడు ఎక్కడ క్లాస్ జరిగితే అక్కడ వెళ్ళటం. మళ్ళీ తర్వాత 3 రోజులు భీమవరం క్లాస్కి వెళ్ళటం. నాకు ఇంకా అక్కడ కొన్ని తెలుసుకుంటలోకి ఇంకా గొప్ప అద్భుతమైన మార్గం అనిపించింది నాకు. ఇంక ఇది ఈ జ్ఞాన మార్గం అంటే ఇంకా చాలా అద్భుతమైన మార్గం. ఎంత సమస్య ఉన్నా కానీ ఈ సమస్యలని తట్టుకునే శక్తి నాకు ఈ ధ్యానం వల్ల నాకు కొంత కలిగింది నాకు. అది తర్వాత అప్పుడు మళ్ళా ఎమ్మటనే మళ్ళా శ్రీశైలం జ్ఞానయజ్ఞం జరగటం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం. ఇంకా అక్కడ కానీ స్టార్టింగ్ అనమాట. ఆ స్టార్టింగ్ కాడి నుంచి ఎక్కడ క్లాస్ జరిగితే అక్కడికి వెళ్ళిపోవటం. నాకు ఎన్ని పనులున్నా, ఎంత అవస్థలు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే అలాగా క్లాస్కి వెళ్ళిపోతూ ఉండేవన్నమాట. అలాగా వెళ్ళిపోతూ ఉంట్లోకి అప్పుడు నాకు మంచి పట్టు, ఎక్కడ ఏది జరిగినా సరే ఎందుకో ఏదో జరిగింది అని అది ఇవన్నీ మనం నేర్చుకోవడానికి, భూమి మీద మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఎప్పుడో ఏదో అయిపోవాలనుకున్నది ఇదేమైందంటే మనం ఇదంతా భూమి మీద నేర్చుకోవడానికి వచ్చాం కూడా మనం నేర్చుకునే తీరాలి. అలాగని నేను గట్టిపట్టు. తర్వాత నాకు ఎన్నాళ్ళకంటే నాకు గొప్ప ధ్యానానికన్నా నాకు గొప్ప మార్గం ఏంటంటే అహింసా మార్గం. ఇదివరకు అయితే నేను ఎన్నో రకాలుగా ఇంకా మాంసం లేనిదే జీవించలేమన్న టైపులో ఉండేది. అలాంటిది నాకు ఇప్పుడు ఏమైందంటే నాకు ఈ అహింసా మార్గం చాలా అద్భుతమైన మార్గం అనిపించింది నాకు. అది తర్వాత ఎక్కడికైనా నాకు ఇది బాగా ఎక్కువ నాకు ఇష్టమైంది బాగా శాకాహార ర్యాలీలు. ఈ శాకాహార ర్యాలీలు చేయటం, శాకాహార ర్యాలీలు ఎక్కడ జరిగినా కూడా ప్రోత్సహించడం ఇలా జరుగుతుందన్నమాట. నాకు అన్నిటికన్నా నచ్చిన మార్గం అహింసా మార్గం. ఈ అహింసా మార్గంలో నాకు ఇప్పుడు మన శ్రీనివాస దంపతులు చేసి కార్యక్రమానికి నాకు ఎంతో అద్భుతంగా నాకు అనిపిస్తుంది. నాకు అది పిరమిడ్ అనుభవం అంటే నాకు ఎన్ని చూసాక, క్లాసులకి వెళ్ళాక, ఎక్కడ పడితే అక్కడ క్లాసులు వెళ్ళాక పిరమిడ్ కట్టాలనే ఒక గొప్ప సంకల్పం అయితే అప్పుడు కిందే ఒక ఫ్లోరే ఉంది. ఒక ఫ్లోర్ ఉంటే అప్పుడు ఏమైందంటే పిరమిడ్ ఏ రకంగానే పిరమిడ్ కట్టుకోవాలి ఎలాగైనా ఆలోచనలోకి సరిలే ఎలాగని పైన 2వ అంతస్తు స్లాబ్ వేసేసి ఆ స్లాబ్ పైన పిరమిడ్ కట్టుకుందాం అలాగని దిగులో ఏమైంది, ఇది మొత్తం పైన బిల్డింగ్ అంతా మొత్తం పూర్తయిపోయింది. బిల్డింగ్ అంతా పూర్తయిపోయాక పిరమిడ్ ఆగిపోయింది. పిరమిడ్ ఆగిపోతలకి బిల్డింగ్ కట్టలేక అంతా డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకా డబ్బులన్నీ అయిపోతలకి పిరమిడ్ ఉండిపోయింది. మనం పిరమిడ్
కట్టుకోవాలి. అలాగని మనం ఈ పైన బిల్డింగ్ ప్లాన్లోకి దిగాం, ఏంటి పిరమిడ్ ఆగిపోయింది ఏంటి అలా కొంత మనసు అలాగ అదో రకంగా అనిపించింది అనమాట. మాకు బెంగళూరులోని మా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి, నాన్న నువ్వు పిరమిడ్ ఎప్పుడు కడతావు, నాన్న పిరమిడ్ ఎప్పుడు కడతావు అనేది. అంతే ఒకసారి ఏమైందంటే, నువ్వు వచ్చి కొబ్బరి కొట్టమ్మా, నేను పిరమిడ్ కట్టేస్తానమ్మా అనేది. అంతే అమ్మాయి ఇమ్మీడియట్గా ఎలా అనుకోండి రేపు పొద్దున్న మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయిపోవడం. ఆ అమ్మాయి వచ్చింది, కొబ్బరి కొట్టేసింది. కొబ్బరి కొట్టి పిరమిడ్ ఎలా కడి ఎవరు కడతారు ఏంటి అనుకున్నాం. ఎవరు సారు ఖమ్మం రామారావు గారు, అలాగైనా సారు అనుకోని అప్పుడు అమ్మిరెడ్డి గారు ఆ ఖమ్మం రామారావు గారిని పురమాయించారు. ఆయన వచ్చి అంతా ప్లాన్ ఇవ్వటం, అంతే అలా మా సొంతంగా ఆయన వచ్చి ప్లాన్ వెళ్ళిపోయారు. అంతే ఆ పిరమిడ్ అలాగే అయిపోయింది. పిరమిడ్ అయిపోయాక ఇంకా మా స్థితి ఎంతో అద్భుతమైన స్థితి అనమాట. ఇంకా అసలు పిరమిడ్ అయిపోయాక మా స్థితి, పిరమిడ్ కట్టకముందు, ధ్యానంలోకి రాకముందు స్థితి వేరు, జ్ఞానంలోకి వచ్చాక స్థితి వేరు, పిరమిడ్ కట్టకముందు స్థితి వేరు, పిరమిడ్ వచ్చాక కట్టాక స్థితి వేరు. చాలా అద్భుతంగా ఉంది. ఈ శాకాహార ర్యాలీలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కడున్నా సరే శాకాహార ర్యాలీలకి అటెండ్ అవుతూ ఉంటాను నేను. అది అన్నాటిలో కొంట ధర్మం అనేది ఏంటంటే అహింసా ధర్మం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మాత్రం పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా అహింసా ధర్మాన్ని పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను అది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి బలి అది ఇది అంటారు. నేను ఎన్నో చేసినప్పుడు కూడా తినలేదన్న టైప్లో ఉండేది అనమాట. అది ఎన్నో బలులు ఇచ్చాను నేను. కానీ ఇప్పుడు ఈ మార్గం వచ్చాక తెలుస్తుంది అన్నమాట, ఎంత దుర్మార్గం పని చేసామో, ఎంత తప్పుడు పని చేసామో. అలాగని ఇవాళ ఏమి కోరుకోను, ఏది కోరుకోను. పొద్దున్న లెగుతుండగానే ఒకటే కోరుకుంటాను అంతే, ప్రతి ప్రాణి హాయిగా జీవించాలి. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడు, ప్రతి అమ్మవారిలోనూ కూడా ఆ అంశాత్మలో ఈ భూమి మీద పుట్టిన జీవులన్నీ కూడా ఆ తల్లి ఆ అంశాత్మలే. ఇప్పుడు చాలామంది ఏదో మేము మొక్కున్నామంటారు. మేము మొక్కున్నామంటే ఆవిడకి మొక్కు అవసరం లేదు, అన్నీ మనకే మొక్కు. ఇప్పుడు అక్కడ మా శైలంలో చిన్నలోమని ఉంది, సోమేశ్వరం చిన్న తలుపులం లోవ అంటారు. అది మా పొలం కూడా అక్కడే. గతంలో నేను అక్కడ ఎన్నో బళ్ళు ఇచ్చాను. నేను ఎన్ని బళ్ళు ఇచ్చినా కూడా నాకు అది ఉపయోగపడలేదు. నాకు అది ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళాక ఒకటి, అమ్మ నీకు ఇది అవసరం అంటాను నేను. ఆవిడకి స్పష్టంగా మాట్లాడినట్టు ఉంటుంది. నాకు ఇది ఏం అవసరం లేదు, ఇది మీరు అందరూ తినడానికి అంటది అంతే ఆవిడది. ఆ బళ్ళు అవసరం అయితే నేను మాపులు అర్ధరాత్రి కాకుండా నైట్ 1 గంట 2 గంటల 12 గంటలకి చేలోకి వెళ్ళి నీరు మోటార్ కట్ట వదులుకుంటాను. ఆవిడకి అవసరం అయితే నన్ను అక్కడ బతకనెత్తాను, నన్ను అక్కడ చేలోకి వెళ్ళెత్తా అన్నది. ప్రతి ఒక్కరు దయచేసి ఏ తల్లి కూడా, ఏ దైవం కూడా, ఏ జీవుని బలి కోరుకోదు. నాకు ఒకటే నేను కోరికను ఒకటే కోరుకుంటాను. జీవహింస అనేది మహాపాపం, అన్నాటిలో అధమమైనది జీవహింస. ప్రతి ప్రాణిలోనూ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం పాటలు పాడతాం, ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు అలాగని, కానీ అడిగేళ్ళకి మళ్ళీ అదే చేస్తున్నారు అందరూ. అది నాకు ఇష్టమైనది శాకాహార జగత్తు కావాలని. అన్ని ధర్మాల్లో కంటే అహింసో ధర్మం గొప్ప ధర్మం. ఒక ప్రాణిని కాపాడటమే గొప్ప ధర్మం. అంతకన్నా ధర్మం అనేది నాకు తెలుసుండగా అంతకన్నా ధర్మం అనేది ఇంకేమీ లేదు. పిరమిడ్ ఆఫ్ పార్టీ అంటే ఆయన మా నియోజకవర్గంలో నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నిజంగా ఆ ప్రసారంలోనూ ఇంక ఎంత ఆనందం చెప్పలేము అసలు. ఇంకా ఎన్ని పనులున్నా కానీ వదులుకొని పొద్దున్న 7:05 అక్కడ అటెండ్ అయిపోయి ఉన్నమాట. ఇంక అది ఎంత సరదా, ఇంకా ఎంత ప్రసారమో చెప్పలేము. అది ఏదో ఓట్ల గురించి నెగ్గుతామని ఇంకోటి కాదు, అది పిరమిడ్ పార్టీ తరపున ఎంత ప్రసారమో. ఇంకా నాకు అది చాలా నచ్చింది బాగా. అది విజయభాస్కర్ రెడ్డి గారు కూడా దానికి చాలా అద్భుతంగా చాలా కృషి చేశారు. దానికి మేము చాలా అద్భుతంగా పనిచేసాం మేము అందరూ కూడాను. మొన్న నాకు ఈ కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అందరూ పాజిటివ్ వచ్చిన దాంట్లోకి అందరూ బెంబేలు ఎత్తిపోయిపోయి ఏమైపోతాం అనుకున్నారు అందరూ. అది కానీ నాకైతే ఇంట్లోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. శుభ్రంగా ధ్యానం కూడా చేయలేకపోయి ఉన్నాను అనమాట. ఇంక అంత విపరీతమైన ఒళ్ళు నొప్పులు, అంత విపరీతమైన బాధలు అనమాట. అలాగే వివేకానందుల పుస్తకం చదివాను. నాకు కొన్న పుస్తకం నాకు ఒక వారం రోజులు వివేకానందుల పుస్తకం, ఆ వివేకానందుల జీవిత చరిత్ర పుస్తకం చదివాను నేను. అది దానివల్ల నేను కొన్ని మంచి నేర్చుకున్నాను. భయం అంటే ఏంటో కూడా నాకు తెలియకుండా ఉన్నదనమాట. నేను ఫస్ట్ శ్రీశైలం మహాధ్యాన యజ్ఞానికి వెళ్ళాను. అక్కడ మాకు ఇక్కడ అప్పటికి బయట ప్రపంచం అంటే మాకు ఏంటో తెలియదు అసలు. అది ఇంకా అక్కడ ఆ ధ్యానం ఆ తెల్లారగల 5 గంటలకి 5 to 7 గంటల వరకు ధ్యానం చేస్తే ఎక్కడున్నావో మాకు తెలియదు. స్వర్గం అంటే మనకి ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఊహించు అది చెప్పుకుంటాం అంతే. అక్కడ స్వర్గంలో తేలినట్టే.
తర్వాత బెంగళూరు వెళ్ళాం, బెంగళూరు కూడా అంతే. తర్వాత కడతాలో ఇంకా ఆ జనం, అక్కడ ఎనర్జీ, అక్కడ మనం ఎవరైనా చూస్తేనే దాన్ని ఊహించి ఇలాగ ఉంటుందని మనం ఎవరికి ఏం చెప్పలేము. అది ఇప్పుడు ఏదైనా తిన్నామంటే ఎంతో బాగుందని చెప్పుకోవడం, కానీ దాని రుచి ఏంటని తీసి చూపించలేము. అది కానీ ఈ ధ్యానంలో అంత గొప్పతనం ఉందన్నమాట. దీన్ని ఎవరికే మనం చెప్పలేము. ఇది నాకు కళలంటే చాలా ఇష్టం. నాకు ఫస్ట్ గంట సత్యహరిచంద్ర డ్రామాలో నెక్స్ట్ వేసాను నేను. నెక్స్ట్ తర్వాత బొబ్బిలి యుద్ధంలోని మేము 4 అన్నదమ్ములు. అసలు విషయం చెప్పాలంటే 4 అన్నదమ్ములు. మేము నలుగురు అన్నదమ్ములు కూడా కళాకారులమే. మా అన్నయ్య గారు హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, వారణాసి హరిశ్చంద్రుడు వేసేవాడు. నేను నక్షత్రుడు వేసేవాడిని. నా తర్వాత తమ్ముడు విశ్వామిత్రుడు వేసేవాడు. తర్వాత ఇంకో తమ్ముడు సత్యకీర్తి ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్రుడు వేసాడు. మళ్ళీ బొబ్బిలి యుద్ధం వేసాము మేము. బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వేసాను నేను. మా అన్నయ్య గారు రంగారెడ్డి వేసాడు. మా తమ్ముడు పాపారెడ్డి వేసాడు. ఇంకో తమ్ముడు నరసారెడ్డి వేసాడు. మాకు కళలు అంటే చాలా ఇష్టం మాకు. తర్వాత పూలరంగడం, సాంఘిక డ్రామా పూలరంగడు వేసాం. అందులో నాగుల పాత్ర వేసాను నేను. మా అన్నయ్య గారు అందులో వేరే పాత్ర వేసాడు. మా చిన్న తమ్ముడు హీరో పాత్ర వేసాడు. నా తర్వాత తమ్ముడు, మూడో తమ్ముడు సుబ్బుచెడ్డి పాత్ర వేసాడు అందులోని. చాలా అద్భుతం. నాకు అవన్నీ ఆనందాల కన్నా నాకు ఈ ఆనందం, ఈ ధ్యానానందం నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. నాకు అది నేను ధ్యానంలో రాకముందు మా వ్యాపారరీత్యా చాలా ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు ఉండేవి. మాది ఇటుక బట్టి మోటార్ స్పీడ్. వీటిల్లో ఈ అంతా కూడా మహా నాటు జనం అందరూ కూడాను. ఇంకా వాళ్ళతోటి రోజు దెబ్బలాడిన రోజే, కానీ దెబ్బలాడిన రోజు అంటూ ఉండేది కాదు. ప్రతిరోజు వాళ్ళతోటి ఎవడొకటితోటి ఏదో తగ్గు పెట్టుకోవడమే. అంటే మనుషులు అటువంటి వారు వాళ్ళు. మనుషులేమో అటువంటి వాళ్ళు లేబరు. ఆ లేబర్ తోటి ఎంతసేపు అలా గింజుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అది ఈ ధ్యానంలోకి వచ్చాకను ఎవడన్నా కదా నాకు నచ్చని మనసు ఉంటే ఆడు నాకు నచ్చేలాగా పని చేయాలని ఆడి గురించి నేను ధ్యానం చేసుకుని ఉన్నాడు. నచ్చేలా పని చేయాలని ధ్యానం చేస్తే ఆడు నచ్చినట్టు మన్నాడు నాకు నచ్చినట్టు పని చేసేవాడు అనమాట. ఆడు ఈ లాక్డౌన్ సందర్భంగా గొప్ప విషయం ఏంటంటే, గతంలో అయితే ఓ 15 రోజులకో 20 రోజులకో నెలలకో ఒక క్లాస్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి క్షణం క్లాసులను కూర్చుంటున్నాం. ఇప్పుడు మనకి ఏ మాస్టర్ క్లాస్ కావాలంటే ఆ మాస్టర్ క్లాస్ ఉంటున్నాం. ఇదైతే మాత్రం చాలా అద్భుతం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.